జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లిలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మెట్పల్లిలోని భారస నాయకులు మాజీ మంత్రి జువాడి రత్నాకర్ రావుపై మరియు ధర్మపురి దేవస్థానం మాజీ చైర్మన్ కృష్ణారావుపై చేసిన ఆరోపణలపై స్పందించారు. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, ఖండించదగినవని, టీటీడీ బోర్డు స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని, దానికి చైర్మన్, డైరెక్టర్లు ఉంటారని అన్నారు. వారిని నియమించడం వరకే మంత్రిగా బాధ్యత ఉంటుందని, అందులో జరిగే అవకతవకలకు మంత్రికి ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్యేకి గాని, ఆయన అనుచరులకు గాని ఈ విషయం తెలియకపోవడం బాధాకరమని అన్నారు. వారి అనుచరులు ఈ మధ్య క్రీడా బలంలో ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళను తొక్కేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా స్వర్గీయ మాజీ మంత్రివర్యులు రత్నాకర్ రావు గారి కుటుంబం పైన విమర్శలు చేస్తున్నారు. అసలు విమర్శలు చేసే నైతిక హక్కు మీకుందా, మీ అనుచరులకుందా? ఎందుకంటే మెట్పల్లిలోని రాజకళ మందిర్ థియేటర్ పక్కన ఉన్నటువంటి ఎక్సైజ్ భూమి 6 గుంటల భూమిని అన్యాక్రాంతం చేసి అమ్ముకున్నది మీరు కాదా? అలాగే 2011లో మీరు క్రాస్ ఓటింగ్ చేసినప్పుడు కేసీఆర్ మిమ్మల్ని 4 నెలలు సస్పెండ్ చేసిండు. అది అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా నిరూపించాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ సాక్షిగా, ప్రగతి భవన్ సాక్షిగా ఇప్పుడంటే ఇప్పుడు చర్చకు సిద్ధం దాని గురించి. ఇక మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. నిన్న ఏదైతే బీఆర్ఎస్ నాయకులు మా జువాడి కృష్ణారావు గారి పైన చేసిన ఆరోపణలు అవి సరైనవి కాదు. ఒకటి, ఏదైతే నోటికి ఎలా వస్తే అదే విధంగా మాట్లాడిన మాటలు మేము కూడా చాలామంది దీనికన్నా 100 రెట్లు కాదు 1000 రెట్లుగా కూడా దీనికి ధీటుగా స్పందిస్తాం. కానీ ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో స్వర్గీయులు జువాడి రత్నాకర్ రావు గారి పైన, అలాగే మాజీ ధర్మపురి దేవస్థానం చైర్మన్ మా జువాడి కృష్ణారావు గారి పైన చేసిన ఆరోపణలు మీరు నిరూపిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎక్కడ నిరూపించడానికి కూడా చర్చకు రమ్మండి, ఎక్కడికి కూడా చర్చకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల అవగాహన లేని వ్యక్తులు కావాలంటే తెలుసుకోండి. ఒక ఇండియన్ సిటిజన్గా ఉన్నప్పుడు ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో, మారుమూల ప్రాంతంలో కూడా ఒక ఓటకు ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ పోటీ చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళని కూడా పోటీ చేయడానికి అర్హులు అని చెప్పి రాజ్యాంగంలో రాయడం జరిగింది. కానీ ఇక్కడ వాళ్ళు కాదు, మీరు ఇక్కడ పుట్టినోళ్ళు కాదు, ఇక్కడ వెరినోళ్ళు కాదు, మీరు ఇక్కడికి వచ్చి మత భేదాలలో చిచ్చులు పెడుతూ ఏదో విధంగా మాట్లాడుతున్నారని మీరు మాట్లాడడం సరికాదు. నేను ఒక్కడే చెప్పదలుచుకున్నాను మా మిత్రులకు, మా సోదరులకు, మా అందరికీ, మా వ్యవస్థని చెడపాలని చూసే కుటుంబం జువాడి కుటుంబం కాదు. క్రమశిక్షణగా కార్యకర్తలను పెంచుతూ క్రమశిక్షణ విధంగా ఎదగాలి అని చెప్పే నాయకులు మా జువాడి నాయకులు. వారి పైన మరోసారి దుర్భాషలు ఆడిన వేళ దానికి ధీటుగా నెక్స్ట్